నల్లమల అడవుల్లోంచి కదిలి వచ్చినటువంటి సోదర సోదరీమణులారా, మనతో ఈ ఆనందాన్ని పంచుకోవడానికి ఇక్కడికి వచ్చేసినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారికి, ఇంకా ప్రభుత్వ విప్పులకి, పాత్రికేయ మిత్రులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి రోజు ఇది. ఇంత ఒక గొప్ప కార్యక్రమం. ఎందుకనంటే ఈ గడ్డ మీద దున్నేవాడిదే భూమి అనే నినాదం, ఈ తెలంగాణ గడ్డ పైన జంగల్ జమీన్ జల్ అనేటువంటి నినాదం, జల్ జంగల్ జమీన్ అనే నినాదం, భూమి కోసం భుక్తి కోసం అనేటువంటి పోరాటం, ఇదంతా కొన్ని దశాబ్దాల పాటు జరిగినటువంటి పోరాటాలు. అటువంటి పోరాటాల లక్ష్యాలన్నింటినీ కూడా ఒక చట్టంగా మార్చి ఆ నినాదాల్ని ఈరోజు అధికారికంగా అమలు చేయడానికే ఇక్కడ కదిలి వచ్చింది ఈనాటి ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వారితో పాటు ఇక్కడికి వచ్చినటువంటి యావత్ కేబినెట్ సభ్యులంతా. ఈనాటి ఈ కార్యక్రమం చేస్తూ ఉంటే ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక శాఖను చూస్తున్నటువంటి వ్యక్తిగా నిజంగా జన్మ ధన్యమైందని నేను భావిస్తా ఉన్నాను. నాతో పాటు వజ్రం లాంటి ముఖ్యమంత్రి, వజ్రాల లాంటి మంత్రివర్గ సహచరులందరూ మనసు పెట్టి హృదయంలోంచి, అంతరాల్లోంచి తీసుకొచ్చినటువంటి గొప్ప కార్యక్రమం ఈ ఇందిరా సవర గిరిజల వికాసం. తరతరాలుగా అడవుల్లో మగ్గిపోతూ, అడవిలో ఉన్నటువంటి భూమి వారిదైనప్పటికి కూడా దానిపైన ఎటువంటి హక్కులు లేకుండా, అడవిలోంచి వచ్చే సంపదని వాళ్ళు పొందలేకుండా మదన పడుతూ వాటిని అందుకోవటం కోసం వారి శ్రమని, రక్తాన్ని అన్నిటినీ స్వేదంగా మార్చి పోరాటం చేస్తే కూడా దక్కలేదు వాళ్ళకి. కానీ మీ ఆశలన్నింటినీ కూడా రంగరించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ నల్లమల డిక్లరేషన్ అని ఒక గొప్ప డిక్లరేషన్ని ఈ ప్రాంతం నుంచి డిక్లేర్ చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ గిరిజన కుటుంబాలు అందరికీ, కేవలం నల్లమలలోనే కాదు, నల్లమలతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్త అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన కుటుంబాలు అందరికీ చెందేటట్టుగా ఇవాళ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా వారు ఈ నల్లమల డిక్లరేషన్ని ప్రకటించారు. ఈ నల్లమల డిక్లరేషన్ని తూచా తప్పకుండా వారు డిక్లేర్ చేసిన దాన్ని నాతో పాటు మా మంత్రివర్గ సహచరులు అందరం తూచా తప్పకుండా దీన్ని రాబోయే 4 సంవత్సరాల్లో సంపూర్ణంగా అమలు చేసి మీ అందరికీ ఫలాలు అందిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాం. ఈరోజు చాలా మంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల కోసం ఆలోచన చేసి అభివృద్ధికి, సంస్కృతికి రావాల్సినటువంటి అన్ని పొందలేక ఆవిడ దూరంలో ఉన్నటువంటి వాళ్ళ కోసం ఈ ప్రభుత్వం ఆలోచన చేసి ఒక సమగ్రమైన ప్రణాళిక తీసుకొని వచ్చి
దాదాపు 12,600 కోట్ల రూపాయలతో సౌర గిరిజల వికాసం ప్రకటించడం అంటే ఇది గొప్ప ధైర్య సాహసాలతో కూడుకున్నటువంటి కార్యక్రమాన్ని కూడా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ₹1, ₹2 కాదు, 12,600 కోట్ల రూపాయలు. అసలు నీకు భూమే లేదంటే భూమి ఇచ్చి ఆనాడు సోనియా గాంధీ గారి నాయకత్వంలో వచ్చినటువంటి ROFR పట్టా ద్వారా వచ్చినటువంటి భూముల పైన పట్టాన్ని సంక్రమించేటట్టు చేయటమే కాకుండా ఇచ్చిన భూమితో తలెత్తుకొని బతకటం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం